మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ను పరామర్శించిన మంత్రులు, సినీ నటులు. మంత్రి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. కాంగ్రెస్ పార్టీని వీడిన టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్. కరోనా టీకాపై అపోహలు వద్దు, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శర్మన్. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని, కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడం ఇష్టం లేదని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ పార్టీ తరఫున చిన్నారెడ్డికి ఇవ్వడం తనకు కొంత బాధ అయినా తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకే పార్టీని వదిలి వెళ్లవలసి వచ్చిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి జిల్లా కేంద్రంలోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, ఇతర పార్టీల వైపు మొగ్గు చూపకుండా నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై పోరాడుతానని తెలిపారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతా ఉంది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నుంచి టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, సీనియర్లు, మాజీ మంత్రివర్యులు చిన్నారెడ్డి గారికి కేటాయించడం, ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుండడం అందరికీ తెలిసినటువంటి విషయమే. 2018 మే 25న కాంగ్రెస్ పార్టీలో గౌరవ రాహుల్ గాంధీ గారి సమక్షంలో చేరిన నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విరామం ఎరగకుండా సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వం ప్రజల పట్ల, వ్యవస్థ పట్ల, ఈ యొక్క వనరుల పట్ల తీసుకుంటున్న వ్యతిరేక నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎప్పటికప్పుడు మీడియాలో కానివ్వండి, డిబేట్లలో కానివ్వండి, ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎత్తి చూపడం చేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో తెలంగాణ కోసం అసువులు బాసినటువంటి యువకుల ఆశ అయినటువంటి ఉద్యోగాల భర్తీ కోసం చదువుకున్న నిరుద్యోగుల పాలిట పోరాడుతూ అనేక రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టు, గెస్టు, వాలంటీర్లు, అనేక విభాగాల కష్టాల కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో అటు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వారి శాఖాపరమైన హక్కులు సాధిస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాయిస్గా పోరాటం చేయడం జరిగింది. మరి ఇవాళ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం అనే విషయం, ఒక 18.5 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి నాకు వ్యక్తిగతంగా నైతికమైనటువంటి విషయంగా అనిపించడం లేదు. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ఉపాధ్యాయుడిగా 10 మందికి చెప్పాల్సినటువంటి బాధ్యత నుండి వచ్చినటువంటి వ్యక్తిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండి మరొక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తుంటే నేను వేయడం నాకు మనసుకు అంగీకరించడం లేదు. కాబట్టి నా మనస్సాక్షి ప్రకారం ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇలా 12:30కు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ 2.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీకి నేను చేసినటువంటి ఇసుమంత సేవ అయినా పార్టీ బలోపేతానికి ఉపయోగపడిందని నేను భావిస్తూ ఉన్నా. పార్టీకి నష్టం జరిగే ఎటువంటి పనిని నేను చేయలేదని ఇప్పటికీ భావిస్తున్నా. ఒకవేళ ఎక్కడైనా నా చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని గౌరవ కాంగ్రెస్ నాయకులు, గౌరవ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా భావిస్తే నన్ను మన్నించాల్సిందిగా కూడా నేను అందరికీ పేరు పేరున విన్నవించుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగుల గురించి
ఉద్యోగుల గురించి, ముఖ్యంగా ఉపాధ్యాయుల గురించి. నేను 1998లో ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ కాబడ్డాను. అప్పటికన్నా ముందు కాలేజీలో కూడా విద్యార్థి నాయకుడిగా హాస్టల్ పిల్లల సమస్యలైతేనేమి, కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లల సమస్యల పట్ల పోరాడుతూ తదుపరి ఉద్యోగం తూనికలు కొలతల శాఖ ఎలక్ట్రానిక్ లైసెన్స్ హోల్డర్స్ చేస్తున్న అక్రమాలను అరికట్టాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తూనికల కొలతల శాఖలో ఎలక్ట్రానిక్ లైసెన్స్ హోల్డర్స్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వ్యాపారస్తుల ద్వారా అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తూనికల కొలతల శాఖలో లైసెన్స్ రిపేరర్స్గా పనిచేస్తున్నటువంటి రిపేరర్స్ ఎవరైతే ఉన్నారో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా దాదాపుగా 3 నెలలు 4 నెలల ముందుగా వ్యాపారస్తుల ద్వారా అధిక డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. రీసెంట్లీ ప్రభుత్వం స్టాంపింగ్ చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా మీ సేవ ద్వారా 300 రూపాయలు నిర్ణయించింది. వ్యాపారస్తులు ఆన్లైన్లో వాళ్ళ ఎలక్ట్రానిక్ కాంటని స్టాంప్ చేసుకోవడానికి మీ సేవలో 300 రూపాయలు కడితే సరిపోతుంది. కానీ ఇప్పుడున్నటువంటి లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దౌర్జన్యంగా వ్యాపారస్తులను బెదిరించి వాళ్ళ ద్వారా 1800-2000 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. దీన్ని తెలంగాణ మాల మహానాడుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద వ్యాపారస్తులు అయితే డబ్బులు చెల్లించుకోగలుగుతారు, కానీ ఈరోజు చిన్న వ్యాపారస్తులు చెల్లించే పరిస్థితులు లేరు. అదేవిధంగా కోవిడ్-19 వచ్చింది. ఇప్పుడు వ్యాపారాలు లేక ఎంతో అవస్థలు పడుతున్నటువంటి జనాలపైన ఈరోజు ఇది కూడా అధిక భారం పడుతుంది. కాబట్టి దీన్ని తెలంగాణ మాల మహానాడుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో ఆన్లైన్ ద్వారా ఉన్నటువంటి ఫీజును మాత్రమే తీసుకొని ప్రభుత్వం దాన్ని ఇన్స్పెక్టర్ గారు స్టాంపింగ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే అక్రమంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఈరోజు వ్యాపారస్తుల ద్వారా రిపేరర్స్ తీసుకుంటున్నటువంటి అధిక అమౌంట్ ఏదైతే ఉందో ముందస్తుగా వాళ్ళ ద్వారా బెదిరించి వసూలు చేస్తూ ఉన్నారు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి లైసెన్స్లను రద్దు చేయాలని మేము తెలంగాణ మాల మహానాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. అక్రమంగా వ్యాపారస్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. బిల్లులు 1800 నుంచి 2000 రూపాయలు వేస్తూ ఉన్నారు. ఆ బిల్లులే కాక అధికంగా కూడా మీన డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏదైతే రిపేరర్లకు లైసెన్స్ ఇచ్చిందో ప్రభుత్వం నిర్ణయించినటువంటి అమౌంట్ మాత్రమే తీసుకొని వాళ్లకు వ్యాపారస్తులకు స్టాంపింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ మొదటి దశ కరోనా టీకా వేయించుకున్నారు. సోమవారం ఉదయం నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్ కేంద్రంలో కలెక్టర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 13న ప్రారంభమైన 2వ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రెవెన్యూ, పోలీసు, పారిశుద్ధ్య కార్మికులు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని తెలిపారు. టీకా పట్ల ప్రజల్లో ఉన్న భయాలను తొలగించడం కోసం తాను వ్యాక్సిన్ వేయించుకుంటున్నానన్నారు. జిల్లా ప్రజలంతా భయాలు, అపోహలు వీడి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభు సార్ కొంచెం సార్
వీడియో తీయండి. మహబూబ్ నగర్ జిల్లాలో ధరణి ఎంతో విజయవంతంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ధరణి సేవల గురించి అర్బన్ తహసీల్దార్ పార్థసారథిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ధరణి రాక వల్ల భూ సంబంధిత వివాదాలు పూర్తిగా తగ్గిపోయాయని ఆయన గుర్తు చేశారు. ధరణికి తప్పుడు సమాచారం ఇచ్చిన ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓకే, బాగా చేయాలి పార్థసారథి. గెట్ ఏ గుడ్ నేమ్. మా గవర్నమెంట్ ఎప్పుడు మన టైంలో ఈ రకమైనటువంటి రిఫార్మ్స్ వస్తాయని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ అయ్యేలాగా చెప్తున్నాను. ఎప్పుడు ఈ రకమైనంత పెద్ద రిఫార్మ్ వస్తుందని పబ్లిక్ రైతులు ఎంత హ్యాపీగా ఉంటారని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేను. సో ఇట్స్ వెరీ గుడ్. ధరణి దీన్ని మనం అందరూ సస్టైన్ చేయాలి. మెయిన్ తహసీల్దార్స్ ఇంకా మరికొన్ని ఆప్షన్స్ గవర్నమెంట్ 2-3 ఆప్షన్స్ కానీ ఇస్తే టోటల్ ధరణి సెటప్ ఎక్సలెంట్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే దృష్టి తీసుకురావాలి. అంతే తప్ప ఎక్కడ దీనివల్ల ఇబ్బంది ఉన్నదని చెప్పకూడదు. ఏ సిస్టమ్ అన్నా సరే స్విచ్ ఓవర్ అయినప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ధరణి ఎంతో విజయవంతంగా నడుస్తున్న ప్రోగ్రాం. రైతులందరూ ఇప్పుడు నేను పర్సనల్గా వాళ్ళతో మాట్లాడితే చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు. వెంటనే పనులు జరగడమే కాకుండా వెంటనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వాళ్ళ చేతిలోకి రావడం, అలాగే పట్టాదారు పాస్ పుస్తకం తాలూకా కాపీ కూడా వాళ్ళ చేతిలోకి రావడం అనేది బహుశా ఇది ఒక రెవెన్యూ శాఖలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో మేధోమదనం చేసిన తర్వాత ఈ సిస్టమ్ని అమల్లోకి తీసుకొచ్చారు. దీనివల్ల నేను అబ్జర్వ్ చేసిందంటే గత 32 సంవత్సరాల నుండి నేను రెవెన్యూ సర్వీసులు ఉన్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ డిస్ప్యూట్స్ 0% పడిపోతాయి. ఇవి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అంటే ఇంకా మనిషిలో ఉన్నటువంటి స్వార్థం ఏదన్నా ఉంటే దానికి మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ముందు ఒక ఎక్స్ అనేవాడికి అమ్మేసి ఒక అగ్రిమెంట్ చేసి ఆ ఎక్స్ అనేవాడికి తెలియకుండా మళ్ళీ స్లాట్ బుక్ చేసి వై అనేవాడికి అమ్మితే అటువంటి తప్పులు అది వాళ్ళ స్వార్థబుద్ధితో చేసుకుని వాటిని కూడా గట్టిగా ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మన జిల్లాలో ఇప్పటి వరకు ఒక 2 కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. సో ఇటువంటి తప్పులు జరగకుండా కూడా దానికి కూడా ఒక మెకానిజం మేము చేస్తున్నాం. సో ఇప్పటి వరకు అనేక రకమైనటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. 1-2 ఆప్షన్స్ మాత్రం ఇంకా మనకు రావాల్సి ఉంది. అవి కూడా అతి త్వరలో ఆ ఆప్షన్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పటి వరకు మనకు వచ్చిన ఆప్షన్స్ ఏంటంటే అప్లికేషన్ ఫర్ సేల్ డీడ్, ఇది ఒకటి, గిఫ్ట్ డీడ్ ఉంది, అందులో మళ్ళీ సేల్ డీడ్ ఉంది. అలాగే అప్లికేషన్ ఫర్ పార్టిషన్ డీడ్ అంటే సక్సెషన్, అలాగే అప్లికేషన్ ఫర్ సక్సెషన్, అప్లికేషన్ ఫర్ నాలా, అప్లికేషన్ ఫర్ మార్టిగేజ్, అప్లికేషన్ ఫర్ పెండింగ్ మ్యుటేషన్, అప్లికేషన్ ఫర్ జీపీఏ, అప్లికేషన్ ఫర్ ఏజీపీఏ, అప్లికేషన్ ఫర్ డిఏజీపీఏ. ఇవి జీపీఏ విషయంలో చిన్న ఇంకా కార్డు డేటాతో అనుసంధానం కావాల్సినవి చిన్నవి ఉన్నాయి. అవి కూడా స్టేట్ లెవెల్ టీంకి చెప్పడం జరిగింది. కొద్ది రోజుల్లో ఆ వెసులుబాటు కూడా రావడానికి అవకాశం ఉంది. అలాగే అప్లికేషన్ ఫర్ పీపీబీ ఇన్స్టిట్యూషన్స్, అలాగే అప్లికేషన్ ఫర్ డూప్లికేట్ పాస్బుక్ రిక్వెస్ట్, అలాగే కోర్ట్ ఇంటిమేషన్స్, ఇవన్నీ కూడా మంచి ఆప్షన్స్. ఇదివరకు కార్డు సిస్టంలో ఉన్న వాటికన్నా ఇంకా మంచి ఆప్షన్స్ ఈరోజు ధరణిలో ఇచ్చి ప్రభుత్వం ఎంతో రైతులకి చాలా మేలు జరుగుతుంది దీనివల్ల. సో దయచేసి దీనికి సంబంధించి ఎక్కడ ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా సరే సంబంధిత మండల తహసీల్దార్ వారిని మాత్రమే కలిసి మీ తాలూకా ప్రాబ్లం ఏదైనా ఉంటే చెప్పుకోండి. ఇన్ కేస్ అది కానప్పుడు మీకు అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ కానప్పుడు జేసీ దగ్గరికి కానీ కలెక్టర్ దగ్గరికి కానీ వచ్చి మీరు చెప్పుకుంటే తప్పనిసరిగా మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. స్వయం పాలన, నీళ్లు, నిధులు, నియామకాల పునాదుల మీద తెలంగాణ ఉద్యమం సాగిందని, ఆ పోరాటంలో న్యాయం ఉందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో నరేంద్ర మోదీ పాలనతో ప్రజలు అవస్థలు పడుతున్నారని వాపోయారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల పేరిట మోదీ పెద్ద సంఖ్యలో యువతలకు ఉద్యోగాలు ఇస్తామంటూ కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి మొండి చేయి చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బెక్కరి అనిత, సీనియర్ నేత బెన్హర్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని విషయాలు ఓటర్స్ ఇద్దామని చెప్పే ఉద్దేశంతో రావడం జరిగింది. మనం లోతుగా మాట్లాడకుండా పోతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము కేవలం 3 అంశాల మీద స్వయం పాలన, నీళ్లు, నిధులు, నియామకాలు మూడింటికి సంబంధించి దశాబ్దాల పాటు పోరాటం చేస్తే ఆ పోరాటంలో సత్యం ఉంది, నిజం ఉంది, వాస్తవం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గ్రహించి ఎన్ని ఒడుకులు వచ్చినా కూడా ఈ పోరాటంలో న్యాయం ఉంది, ప్రధానంగా నియామకం సంబంధించి నియామకాలు తెలంగాణ ప్రాంత అన్యాయం జరిగిందని చెప్పే ఒక ఉద్దేశంతో ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏర్పాటు జరిగింది. సరే, రాష్ట్రం ఏర్పాటైంది. ప్రజలు ఆ ఉన్న పరిస్థితుల్లో ఉద్యమ పార్టీకి అండగా నిలబడ్డారు. రెండోసారి అండగా నిలబడ్డారు. ప్రజాస్వామ్యంలో దాన్ని గౌరవించవలసిందిగా గౌరవించారు. కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితి, ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ప్రధానంగా కేంద్రంలో పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నియమాలకు సంబంధించి ఇద్దరు కూడా అన్ఎంప్లాయిడ్స్కు దోకా ఇచ్చి ఈరోజు ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు వాస్తవం. మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట్లాడడము, నమ్మించడము. అలాగే కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వము 5 ఏళ్ళు సరిపడే చేయనికే ఇంకో అవకాశం మాకు ఇవ్వండి, ఇస్తే నియామకాలకు సంబంధించి పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడము, ఇట్లా మభ్యపెట్టడము జరిగింది. ఈరోజు మరోసారి పెద్దల సభలకు ఎన్నికలు వచ్చినాయి. నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, ఈ ఎన్నికలతోటి ఏ ప్రభుత్వాలు పడిపోవు, ఏ ప్రాయిగా పడి పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కొన్ని విలువలు ఉంటాయి. ఈ అంశాల మీద ఎన్నికలకు వెళ్ళి ఆశయ సిద్ధి కొరకు పేరైనప్పుడు నిజంగానే గుణపాఠం చెప్పే అవసరం అని చెప్పి ఒక రాజకీయ సిద్ధాంతం అని చెప్పి నేను అనుకుంటున్నాను. భారతదేశ ప్రజాస్వామ్యంలో నంబర్ ఇస్ మెజార్టీ. ఆ రోజు మేము నమ్మిండ్రు, నిరుద్యోగులు నమ్మి నేను మీ మాట నమ్మి ప్రభుత్వం అప్పచెప్పిండ్రు. మీరు చేసిన పని ఏంటంటే, మనం ఒకటే అంశం మాట్లాడుకున్నాం, సంక్షేమం అభివృద్ధి పక్క పెట్టేసి కేవలం నిరుద్యోగులకు ఏ రకంగా వాళ్ళు అన్యాయం అని చెప్పి మాట్లాడుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వాలు ఈరోజు అన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఈరోజు అమ్మేస్తున్నారు బయట. అంటే ప్రభుత్వ పరంగా అపాయింట్ చేసే పరిస్థితి లేదు, ఉన్న వ్యవస్థను అమ్మేసుకుంటారు. దాంతోపాటు మేజర్గా రైల్వే డిపార్ట్మెంటు, ఆ డిపార్ట్మెంట్లో సంవత్సరాలు లక్షల కొద్ది అవకాశం కలిగించే వ్యవస్థ ఉంటే దాని ప్రైవేట్ పరంగా చేస్తున్నారు. దాంతోపాటు కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా
ఎఫ్సిఐ కానీ, సిసిఐ కానీ, నాఫెడ్ కానీ, దాంట్లో స్టేట్ సంబంధించి మార్ఫెడ్ కానీ, వేరోజింగ్ కార్పొరేషన్స్ కానీ, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ సంబంధించిన వ్యవస్థ. ఆ రోజు ఈ వ్యవస్థను పూర్తిగా బంద్ చేసి ఈరోజు ఆ వ్యవస్థను పక్క వాళ్ళకు అగ్రిమెంట్ చేసి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చే పరిస్థితి ఉంది. నియామకాలు జరగవు, ఉన్నాయి కూడా పోతాయి. అది బీజేపీ ప్రభుత్వం, దానికి వత్తా పలుకుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఓసారి మనం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా మనకు అపాయింట్మెంట్ జరిగినాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రకంగా జరిగిన ఒకసారి మనం నెమరు చేసుకుంటే ఆఖరికి కాంగ్రెస్ రాష్ట్ర ఆబ్గారీ క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి వి నారాయణ గౌడ్ మరణించినందుకు గాను మహబూబ్ నగర్ శ్రీనివాస కాలనీలోని ఇంటికి వెళ్లి నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ప్రముఖ నటుడు శ్రీ సుమన్ మరియు శ్రీకాంత్. ఆయన వెంట మాజీ మంత్రి శ్రీ పితాని సత్యనారాయణ, మాజీ చైర్మన్ శ్రీ రాజేశం గౌడ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మంత్రి ఉండే ఆంధ్రప్రదేశ్ కూడా మంత్రి తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ఆబ్గారీ క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శ్రీనివాస కాలనీలోని ఇంటి వద్ద వి నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంట పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతగాని, ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి తదితరులు ఉన్నారు.
అట్లా అనుకున్నాము. వార్త కరోనా టీకాపై అపోహలు వద్దు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శర్మన్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.